భారత రాష్ట్ర సమితి పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, పార్టీ పేరు మార్పుపైన ఆయన తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పార్టీ మూలాలు దెబ్బతినకుండా ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారన్న క్రమంలో ఈ అంశంపైన త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నారు. మంచిర్యాల పర్యటనలో భాగంగా మీడియా చిట్చాట్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల నుంచి దీనిపైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా చేస్తేనే రాష్ట్ర ప్రజలకు అస్తిత్వానికి దగ్గరగా ఉంటుందన్న వాదనలు వినిపించాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? కవితను ఉద్దేశించే కేటీఆర్ అన్నారా? టీడీపీ పనితీరుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. కేసీఆర్ పాలన కోసం ప్రజల నిరీక్షణ. కాంగ్రెస్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం. ఇక స్టోరీలోకి వెళ్తే, రాబోయే ఎన్నికల వ్యూహంపైన కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తులో బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పొత్తులు తమ పార్టీకి కలిసి రావని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో స్వతంత్రంగానే పోరాడి ప్రజాదరణ పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. డీలిమిటేషన్లో సమాన రేషియోలో విభజన జరిగితే ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. పార్లమెంట్లో ప్రస్తుతం 24% ఎంపీల స్థానాల్లో వాటా ఉన్నదని, అదే శాతం తగ్గకుండా డీలిమిటేషన్ జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అందరికీ 50% సీట్ల పెంపు జరిగితే నష్టం లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందని, అలాంటప్పుడు పార్టీ ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలే అజెండాగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పోరాటాలను ఉధృతం చేయనుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. గతంలో తాము చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఓటమి ఎదురైందని, అయితే ప్రస్తుతం చంద్రుని పైన ఉన్న మబ్బులు తొలగి పార్టీ మళ్ళీ ప్రకాశించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాలలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన తాను ఒక ఆల్రౌండర్నని, ప్రజలకు చేరువయ్యేందుకు ఏ పనినైనా చేస్తానని స్పష్టం చేశారు. పాదయాత్ర కోసం అప్పటి వరకు జిమ్కు వెళ్లి శారీరకంగా సిద్ధమవుతానని వెల్లడించారు. మే, జూన్ నెలల్లో పార్టీ సభ్యత్వ నమోదు, శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య చీకటి ఒప్పందం ఉందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంధువులకు, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు దక్కుతున్నా కేంద్రం మౌనంగా ఉండడమే దీనికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ, అమిత్ షా గతంలో విమర్శించినా ఇప్పుడు విచారణ ఎందుకు జరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒకరి దోపిడీని మరొకరు కాపాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పనితీరుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో నాయకులు కార్యకర్తలతో నేరుగా మమేకమయ్యే విధానం చాలా బాగుంటుందని, అదొక మంచి లక్షణమని ప్రశంసించారు. తమ పార్టీలో అటువంటి క్షేత్రస్థాయి అనుసంధానం లోపించిందని, ఆ కారణం చేతనే గత ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకున్నారు. కొత్త పార్టీల రాకను స్వాగతిస్తూనే ప్రజలు వాటిని ఎంతవరకు ఆదరిస్తారనేది ఓట్ల ద్వారానే తేలుతుందని అభిప్రాయపడ్డారు. కుటుంబ విలువల గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్ ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్నిచ్చారు. పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ వారిని బాధ పెట్టకూడదని, ఏడిపించకూడదని హితవు పలికారు. రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత బాధ్యతలపైన ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో తప్పులను సరిదిద్దుకుంటామని, ముందుకు సాగుతామని పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాల కంటే అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కారణమని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లను చేస్తానని చెప్పి మాట తప్పుతోందని, ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని విమర్శించారు.
సింగరేణిలో కేసీఆర్ హయాంలో జరిగిన కారుణ్య నియామకాలపైన విచారణ చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలంటే మళ్లీ కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని బీఆర్ఎస్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తూ ప్రస్తుతం సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16,000 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డును నిర్వహించకుండా కార్మికులను వారి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, లేని పక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే బొగ్గు గనుల్లో అగ్గి మండిస్తాం అని ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలను పంపారు. సింగరేణిలో పనులన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి ఆదేశాల మేరకే జరుగుతున్నాయని, అంతా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. దీనిపైన సిట్ లేదా ఏసీబీ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ విసిరారు. గతంలో ఇచ్చిన ఉద్యోగాలపైన ఏసీబీ విచారణ చేస్తామంటున్న బట్టి విక్రమార్క ముందుగా ప్రస్తుతం జరుగుతున్న సింగరేణి అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాము ఎలాంటి ఏసీబీ విచారణలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఇప్పుడు సమస్యలు పరిష్కారం కోసం తమను అడగడంతో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కార్మికులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు గల్లా పట్టుకొని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.